బిగ్ బాస్ ఎలిమినేషన్ అయింది కదా, ఫేరా అనిపేరా? నాకైతే అన్ఫేర్ అనిపిస్తుంది భయ. ఎందుకంటే సృష్టి వర్మ ఒక యాక్టివ్, ఒక డ్యాన్స్ అంటేనే యాక్టివ్. సో ఆమె అట్లా ఎలిమినేషన్ కావడం నాకైతే మంచిగా అనిపించలేదు. ఎందుకంటే కొంతమంది చాలామంది కొన్ని సిచ్యువేషన్లో మొత్తం ఇంగ్లీష్ వాడుతున్నారు. అంటే కంటెస్టెంట్స్ చాలామంది అట్లా వాడడం కూడా తప్ప, వాళ్ళతో పోలిస్తే సృష్టి ఈజ్ ద బెస్ట్. కాకపోతే అన్ఫేర్ అన్ని నా ఫీల్ అయితే, మళ్ళీ పబ్లిక్ ఫీల్ ఎట్లుందో మనకు తెలియదు. కానీ నాకైతే సృష్టి కావడం అన్ఫేర్ అనిపిస్తుంది భయ. జానీ మాస్టర్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎలిమినేషన్ చేసింది? అయ్యా, జానీ మాస్టర్ గురించి డైరెక్ట్ వస్తేనే చెప్పేసింది కదా భయ, ఎవరికి భయపడొద్దు, అమ్మాయి ఎవ్వరు ఏ విషయంలో తగ్గొద్దు అని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ జానీ మాస్టర్ కూడా ఘాటైన, అంటే అనుకుంటే బరాబర్ ఊహించుకుంటే స్టార్టింగ్లో ఎంట్రీలోనే ఆమె ఇచ్చేసింది. ఒక అమ్మాయి ఎవరికి భయపడొద్దు, మన మీదకి వస్తే డైరెక్ట్ ఫేస్ చేయాలి, అంత డేర్ అండ్ డాష్గా మాట్లాడేటువంటి అమ్మాయి ఆమె. అట్లాంటిది అంటే ఆమె మీదకి అట్లాంటివి ఏం జరగవు బ్రో. మాస్క్ మ్యాన్ గేమ్ ఎలా ఉంది? మాస్క్ మ్యాన్ గేమ్ బాగానే ఉంది. కాకపోతే ఒక కామన్ మ్యాన్ అంటే రిక్వెస్ట్ కానీ ఏదైనా కూడా, అంటే రిబాబ్ వేరు, రిక్వెస్ట్ వేరు. ఇంకా నువ్వు ఒకవేళ ముందుకు వెళ్ళిన తర్వాత నీకు ఒక స్టేజ్ వచ్చినా కూడా నువ్వు డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ కోల్పోయి కామన్ మ్యాన్ ఆయన అట్లా వేస్తున్నాడు మాస్క్ మ్యాన్ అన్న ఫీల్ అయితే అనిపించింది. ఓకే, మాస్క్ మ్యాన్ గేమ్ పరంగా అయితే. ఇమాన్యుయల్ గేమ్ ఈరోజు ఉప్పల్ బాల్ గెటప్ వేసుకొని అయితే వచ్చినాడు. మళ్ళీ ఉప్పల్ బాల్ని మిడిల్ ఎంట్రీ ఇస్తున్నారంట, మళ్ళీ ఏమో తెలియదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంట. ఉప్పల్ బాల్ గెటప్ వేసుకొని కొంచెం అట్టిట్లా వేసు, ఇంకా కంటెంట్ ఇవ్వాలి. ఇంకా 1 వీక్ అయింది కదా, ఎందుకంటే ఒక బిగ్ బాస్ హౌస్ ఈరోజు 1 వీక్కి ఒక 10 lakhs వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు 10 lakhs కాకపోయినా ఒక 1 lakh కంటెంట్ అని ఇవ్వాలి. ఇప్పటివరకు అయితే ఆ కంటెంట్ అనిపిస్తలే. 1 వీక్ అయినా ఇంకా ఇంతమంది యూట్యూబర్స్ వాటి గురించి ఇంత అంటే బజ్జు రావడానికి ఇంత చేసినా కూడా ఇంకా రావట్లే. వాళ్ళ కంటెంట్ ఇంకా మంచి కంటెంట్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. వైల్డ్ కార్డ్ మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఆర్టిస్టులు, ఇంకా అంటే వాళ్ళు ఒక పేరు ఉన్న వాళ్ళు వస్తే బాగుంటుంది అని నా ఫీల్ భయ. ఇంకొకటి కొంచెం కోపం ఉండి అంటే ఏదైనా తప్పు చేస్తే దాని మీద నిలబడి స్టాండ్ తీసుకొని మాట్లాడేటటువంటి సెలబ్రిటీస్ వస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇప్పుడు కామన్ మ్యాన్స్ మీద నిజంగా చెప్తున్నా, కామన్ మ్యాన్స్ కొంతమందిని చూస్తుంటే అయితే చిరాకు దొబ్బుతుంది భయ నిజంగా. అంటే కానీ కామన్ పీపుల్స్ని తీసుకోవాలి, దానికి ఒక డిసిప్లైన్, ఒక రెస్పెక్ట్, ఆపోజిట్ వాళ్ళతో మాట్లాడే విధానం, ఏదైనా కష్టం వస్తే దాన్ని ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఎదుర్కొంటారో అట్లాంటి కామన్ మ్యాన్స్ని తీసుకోవాలి. ఇట్లా రిబాబ్గా ఏంది ఏమి నాగార్జునతో ఇట్లా నిలబడి అట్టా మాట్లాడతోలేను కాదు. కామన్ మ్యాన్ అంటే ఏంది, ప్రతి కష్టాన్ని చూసిన వాడే కామన్ మ్యాన్. ఇస్ అ కామన్ మ్యాన్కి అన్ని విలువలు తెలియాలి. అట్లాంటి కామన్ మ్యాన్లను తీసుకుంటే ఇంకా బాగుంటుండే అని అనుకుంటున్నాను. అగ్ని పరీక్ష పెట్టిరు, అగ్ని పరీక్ష కూడా అంత అనిపించింది దానికి. అగ్ని పరీక్ష ఒక్కరోజైనా ఒక వీడియోనైనా తీసిరా? ఎవరు తీయాలి, అవునా కదా? ఎందుకంటే అగ్ని పరీక్షల అట్లాంటి అగ్ని లాంటి వాళ్ళు జనాలు లేరు దాంట్లో, అంతా మొత్తం బూడిదలే ఉండే అట్లా. ఇప్పుడు కూడా లవ్ స్టోరీ రీతుకి పవన్ కళ్యాణ్ ఒకసారి పవన్ కళ్యాణ్ తోటి చూసుకునే వాళ్ళు మీరేమో గట్ల అంటారు. ఏందో బాయ్, రతిక లాంటి ఒక ఆమె మళ్ళీ రతికను కూడా దీంట్లోకి తిప్పిస్తే బిగ్ బాస్కి బజ్జి వస్తుంది అన్న ఫీల్ అయితే అనిపిస్తుంది భయ. ఎందుకంటే ఆమె ఉండడం వల్లనే సీజన్ 7 తోపు హిట్. యూట్యూబర్లో కూడా నెక్స్ట్ వీక్ ఎవరు బ్రో? నాకు తెలిసి సెలబ్రిటీలు అయితే సైని అవుతుంది అనుకుంటున్నా బ్రో. కామన్ పీపుల్స్ ఏమంది ఎవరు నచ్చలే బ్రో, ఒక శ్రీజ తప్ప. శ్రీజ మాస్క్ మ్యాన్ అయితే వీళ్ళిద్దరు గారు బ్రో. ఎందుకంటే వీళ్ళిద్దరు అంటే డిబేట్ కానీ, మాట్లాడే విధానం కానీ, కంటెంట్ కానీ కంటెంట్ ఇస్తున్నారు. ఒకటి పోయి లోపల పోయిన తర్వాత అందరు మాస్కులు తీస్తాడు, మళ్ళీ ఆయన మాస్కులు ఉన్నాడు. ఆయన సంజన రే ది బెస్ట్ కంటెస్టెంట్ అంటే ఇస్ ద సంజన. ఎందుకంటే కంటెంట్ ఇస్తుంది, బిగ్ బాస్కి ఒక హైప్ ఇస్తుంది. ఎందుకంటే ఆమె వేరే బిగ్ బాస్లో కూడా ఆడి లోపలికి వెళ్ళి ఎలా తీసుకురావాలి గేమ్ అని ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె ద్వారా ఇంకా బిగ్ బాస్కి ఒక
హైప్ ఇచ్చే అట్లాంటి కంటెస్టెంట్లు ఒక మొత్తం ఒక సగం ఒక 7-8 మంది ఉన్నా కూడా బిగ్ బాస్ హైప్ రేంజ్లో వెళ్ళిపోతుంది. కాకపోతే ఒక్క ఆమెనే కదా అందరిని నిద్రపోయిన వాళ్ళ లేపుతుంది. అందరు పడుకొని నిద్రపోతున్నారు మంచిగా. బిగ్ బాస్ హౌస్ బాగా ఫుడ్ పెడుతున్నట్టు ఉంది. ఫుడ్ అన్న తక్కువ వేసి కొట్లాటలు పెడితే కొంచెం కొట్లాటలు అని కాదు కొంచెం కంటెంట్ ఇస్తే ఇంకా చూడాలనిపిస్తుంది. కానీ అలాంటి ఫీల్ క్యారీ చేస్తలేరు. ఒక కామన్ మ్యాన్స్ మొత్తం ఇట్లా చుట్టూ ముట్టిపోవాలి బిగ్ బాస్ చూడాలని. అంటే అంతమంది కామన్ మ్యాన్స్ ఉన్నారు కానీ ఏం చేస్తున్నారో మళ్ళీ అర్థం కాలి. సృష్టి బయటకు వెళ్తూ మాస్క్ లో ఉన్నది తనుజ అండ్ రీతు అని చెప్పింది కదా, దానికి మీ అభిప్రాయం ఏంటి? నిజమే అంటారు? మాస్క్లో ఉన్నదంటే తనుజ ఆర్టిస్టు, ఆమెకి ఎక్కడ ఎదగాలో ఎక్కడ వదగాలో ఎక్కడ ఏం మాట్లాడాలో కొన్ని తెలుసు కాబట్టి మాస్కులు అని కాదు. తనుజ అయితే కంటెంట్ ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు ఇస్తుంది కాబట్టి తనుజ వరకు అయితే నాకేమనిపిస్తలేదు. ఇంకా రీతు ఇంకా స్టార్ట్ చేయలే గేమ్. ఇంకా ఆమె స్టార్ట్ చేయాలి. ఆమె స్టార్ట్ చేస్తే గీటింగ్లు వేస్తే రచ్చ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆమె ఓన్లీ యూట్యూబ్లో రచ్చనే ఉంటుందో మళ్ళీ. మొన్న సాటర్డే ఒక గేమ్ పెట్టారు కదా నాగార్జున గారు, రెడ్ బ్లూ అని చెప్పేసి 2 గ్రూప్స్ పెట్టేసి అందులో భరణి గారు ఆట చూస్తే బాగాలేదని కొంతమంది అంటున్నారు. భరణి ఇద్దరిని గుంజుకొని పోతున్నాడు, దొబ్బి వాడేస్తున్నాడు. భరణి ఒక ఏమంటారు భరణి గేమ్ బాగానే అనిపించింది నాకైతే. దాంట్లో ఏమంతా అంటే కాకపోతే అంటే ఇంకా గేమ్ కొన్ని సార్లు కొన్ని మామూలు ఆడియన్స్ కి నచ్చుతుందా? అమ్మాయిల్ని ఇసిరి పడేసి ఎలా పడితే అలా, అబ్బాయిలను కూడా ఇద్దరిని ఇసిరి వాడేసి ఇద్దరి మీద కూర్చున్నాడు కదా, వాళ్ళు కూడా కాలు పట్టుకొని పోనిస్తలే. మళ్ళీ గట్లంటే అరే గేమ్ అయినప్పుడు గెలవాలని తప్పని ఉండాలి బాయ్. ఇదేంది గదేం మాట. అమ్మ అది నచ్చలే. కామనర్స్ అంటే నాకు పిచ్చిలేస్తుంది. అట్లా వేయద్దు. డిసిప్లిన్ ఉండాలి. ఎందుకంటే కామనర్స్కి అట్లాంటి రిబాబ్ ఉండదు. హరీష్ ఇంకా నాగార్జునతో డైరెక్ట్ ఇట్లా నిలబడి సార్ ఇట్లా కాదు సార్ అది కాదు సార్ అని ఇట్లా మాట్లాడితే ఎట్లా సార్ నేనేం తప్పు చేయాలి. ఇది కామనర్స్కి ఉండాల్సిన పద్ధతి కాదు. ఇది మార్చుకుంటే బాగుంటుంది అండి. ఏమో ఇంకా కామనర్స్ ఇంకా పిలవకుండా ఉంటే చాలా మంది బతుకులు ఏమైపోతావు. అక్కో చూద్దాం మళ్ళీ ఇంకా చాలా సీజన్లోనే. నా బిహేవియర్ అట్లుండదు. నేను మాట్లాడేటప్పుడు నా వెనుక మాట కూడా గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే నేను ఏమైనా మళ్ళీ తప్పు మాట్లాడితే కూడా మళ్ళీ పోయి చెప్తా భయ నేను తప్పు చేసినా భయ పలాని చోట అని. ఇంకా అలాంటి అవకాశం వస్తే దప్పుడు దుప్పుడే ఇంకా మొత్తం ఆగమాగం చేస్తా. ఇంకా నాకు నువ్వే ఓటేయాలి ఇంకా.